హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ లైఫ్ హియర్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఇంకా ఈరోజు అయితే మేము చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా హ్యాపీగా గడిపామండి. ఇంకా ఏంటి అని అంటే ఈరోజు విశేషం, మా పిల్లలు అందరూ వచ్చారనమాట. ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎప్పుడు మీరేనా వంటలు చేసేది, మేము చేయాలి కదా, మేము చేస్తాం వంటలు, మా వంటని మీరు టేస్ట్ చేయండి, ఇన్ని రోజులు మీరు చేసి పెట్టింది మేము తిన్నాం కదా, ఇప్పుడు మేము చేసింది మీరు తినాలి అని చెప్పేసి మా పిల్లలైతే ఇక్కడ చూడండి ఎంత చేస్తున్నారో, స్టార్ట్ చేశారు వంట చేయడము. ఫస్ట్ అయితే అందరూ హాయ్ అని చెప్పుకుంటూ, వర్షం పడింది, వద్దులేమ్మా పొయ్యి పైన చెయ్యలేరు, వద్దు కట్టె పుల్లలు అంటుకోవు, మనకి మంట రాదు అంటే కూడా లేదు, మేము ఈరోజు చేయాలని అందరం డిసైడ్ అయ్యాము, మేము చేసి తీరాల్సిందే అని చెప్పేసి వాళ్ళైతే ఇంకా ఇలాగ వాళ్ళే పొయ్యి అరేంజ్ చేసుకొని, వాళ్ళే ఇంట్లో ఉన్న కుండను తీసుకొని కడిగి ఆరబెట్టి దాన్ని సీజనింగ్ చేసి, మరి ఇంకా ఇంట్లో ఉన్న బియ్యం ఇప్పించుకొని నానమ్మ వాళ్ళతో ఇలా తీసి కడిగి పెట్టుకొని వాళ్ళే ఎసురు పోసుకున్నారు. మేము ఇది చూసాము యూట్యూబ్లో, మేము చాలా వీడియోస్ చూసాము, మేము ఇలాగే చేస్తాము, మీరు ఎవ్వరు ఇన్వాల్వ్ కావద్దండి, మేము చేస్తాము, మీరు తినండి, తిన్న తర్వాత చెప్పండి ఎలా వచ్చిందో ఏమో అని చెప్పేసి అనుకుంటూ మా వాళ్ళు అయితే ఇలాగ స్టార్ట్ చేశారనమాట. మా ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్ ఉండడంతో ఇంకా పక్కనే మా ఓనర్ ఆంటీ వాళ్ళవి ఇటుకలు ఉంటే ఆ ఆంటీని అడిగి, ఆంటీ మేము ఇటుకలు వాడుకుంటామని చెప్పేసి వాళ్ళని అడిగి ఇటుకలు తీసుకొని ఇలాగైతే పొయ్యి అరేంజ్ చేసుకున్నారనమాట. వాళ్ళకి పొగ రాకూడదని ముందుకు కూడా నార్మల్గా పొయ్యి అంటే ఏంటండి, 3 ఇటుకలు పెట్టి చేసుకుంటాం కదా, సో పొయ్యికి ఆవిరి వస్తుంది, పొగ వస్తుంది కట్టెల పైన కాబట్టి, సో డబ్బల్ ఇటుకలు కూడా పెట్టి ఇలాగైతే అరేంజ్ చేసుకున్నారు. ఇంకా కట్టె పుల్లలు కూడా అక్కడ చుట్టుపక్కల మాకి టెంకాయ చెట్టు కొమ్మలు ఉంటే అవి కూడా తీసుకొచ్చారండి. మా పిల్లల తెలివి చూడండి, మేము యూట్యూబ్ షార్ట్స్లో చూసాము, మీకు అన్నంతో పాటు ఇలాగ దాంట్లోకి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తామని ఇంట్లో ఉన్న మామిడికాయను కూడా తీసుకొచ్చి ఇలాగ పొయ్యిలో వేసేసారు. దాన్ని బాగా కాల్చిన తర్వాత మేము రెసిపీ చూపిస్తామని చెప్పేసి అందరూ కలిసి చూడండి ఒక్కొక్కరు ఒక కట్టెని పట్టుకొని ఎలా చేస్తున్నారో. ముందుగా అయితే వాటర్ పోసి ఎసురు కాగిన తర్వాత అందరూ ఒక్కొక్క గుప్పెడు లాగా తీసుకొని అందరూ బియ్యం వేసారండి. నాకైతే ఇది చూస్తుంటే మనం ఏదైనా బోనాలు అట్లా చేసినప్పుడు అందరి చేతులు కలవాలి, అందరి చేతులు పడాలని చెప్పేసి తలా కొంచెం బియ్యం వేస్తాం కదండి, నాకు అలాగే గుర్తొచ్చిందండి, సేమ్ టు సేమ్. ఇంకా ఇక్కడ చూడండి రైస్ కూర్చొని అందరూ అది గాలి కారిపోతుందని చెప్పేసి ఏదో ప్లేట్ తీసుకొని ఒకరి తర్వాత ఒకరు ఊపుతూ ఉన్నారు, ఆ గాలికి మంట అంటుకుంటుందని చెప్పేసి. మా వాళ్ళ తెలివి చూడండి ఎంత ఉందో, వీళ్ళు పిల్లలు కాదు చిచ్చర పిడుగులు అనేలాగా చేస్తున్నారు. ఇంకా పుల్లలు అయిపోతున్నాయి అని అంటే కూడా పక్కన తెచ్చి ఒకదాని తర్వాత ఒకటైతే ఇలాగ పెట్టుకుంటున్నారు. ఇంకా ఒకరు పుల్లలు తెస్తూ ఉంటే ఒకరు ఊపుతూ ఉన్నారు. ఇంకా వీళ్ళకైతే ఒక మామిడికాయ సరిపోదంటండి, ఇంకా ఒక మామిడికాయతో పొయ్యిలో వేసి కాల్చి ఒక చట్నీ చూపిస్తాము, ఇంకొక మామిడికాయ ఆవిరి కుడికించి ఇంకొక చట్నీ చూపిస్తామని మళ్ళీ కుండ పైన కూడా ఇంకొక మామిడికాయ అయితే పెట్టారు. ఇంకా చూసారా, ఆ మామిడికాయని తీసి మళ్ళీ అన్నం అయిందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తూ ఉన్నారు. చూడండి అన్నం అయింది ఫ్రెండ్స్, మంచి అన్నం కాలా. ఇంకా ఫైనల్గా అయితే అన్నాన్ని అయితే ప్రిపేర్ చేసేసారండి మా పిల్లలు అందరూ కలిసి. చూసారా, ఇంకా మొత్తం తీసుకొని మళ్ళీ ఇంకా ఆ కుండని తీసుకొని ఇంట్లోకి అయితే వస్తున్నారు. ఇంకా అది కాదనుకుంటూ మళ్ళీ మేము అరటాకులోనే పెట్టాలి అని చెప్పేసి బయట ఉన్న చెట్టుది అరటాకు తీసుకొని వచ్చి దాంట్లో పెట్టి అన్నంని కలిపి మీకు పెడతాము అని చెప్పేసి అరటాకు కూడా తీసుకొని వచ్చారండి. ఇంకా మామిడికాయని వేశారు కదండి పొయ్యిలో, దాన్ని బాగా కాల్చారు కదా, ఉడికిచ్చారు కదా మంటకి, సో దాన్ని పైన తోలు మొత్తం తీసేసి మొత్తం ఇలా చేస్తున్నారు. చూసారా, అందరూ కలిసి చేస్తున్నారు. ఇంతగా సంతోషంగా పిల్లలు గడుపుతూ ఉంటే మన పెద్దవాళ్ళకి ఇంకేమన్నా ఆనందం వేరొకటి ఉంటుందా చెప్పండి. సంతోషంతో మనసు ఉప్పొంగిపోతుందన్నమాట మాకైతే. ఇంకా ఫస్ట్ అయితే మామిడికాయ పీల్ అయితే తీస్తున్నారు అందరు కలిసి. ఇంకా అది వేడివేడిగా ఉన్నా సరే మేము ఈరోజు తీయాల్సిందే, చేయాల్సిందే, మీకు పెట్టాల్సిందే అన్న విధంగా అయితే మా పిల్లలందరూ కష్టపడుతూ ఒకరు చాకు పట్టుకుంటే ఒకరు పీల్ పట్టుకొని అసలు ఎలా చేస్తున్నారో చూడండి. ఇంకా మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఇలా చేస్తారనే తెలియదు, మా వాళ్ళు మటుకు
పట్టిన పట్టు విడవరండి అసలు. వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇంకా ఖచ్చితంగా అది 6 100 సరే చేసి తీరాల్సిందే అండి. ఇంకా అది ఈ మామిడికాయ పీల్ తీసేసరికి అన్నంని కూడా ఆ కుండలో చేశారు కదా, సో ఆ కుండ చల్లారుతుందని చెప్పేసి పక్కన పెట్టేశారు. ఇంకా ఈ పీల్ తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తర్వాత కుండలో అన్నం అరిటాకులో వేసేసారండి. అందరి చేతులు వేసి కలుపుతున్నారు. మీకు చేతులు కాలుతాయిలేమ్మా, వద్దు మేము కల్పిస్తామంటే కూడా లేదు, మేము చేసాం కాబట్టి మేమే కలిపి పెట్టాలి అని చెప్పేసి అందరూ ఇలాగైతే కలుపుతూ ఉన్నారనమాట. ఆ మామిడికాయ కూడా అండి ఇంకా పుల్లగుంది. ఈ రైస్కి ఉప్పు కారం వేసి ఆ మామిడికాయ తగిలిస్తుంటే ఇంకా మేము టేస్ట్ వాళ్ళు కలుపుతూ ఉంటే మాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అనమాట. ఇంకా అలా చేస్తున్నారు మా పిల్లలు. నాకు ఇంక ఇది చూస్తుంటే మనం కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్తాం కదా, అలాగైతే అనిపించింది. ఇంకా మా బాబాయ్ పిన్ని వచ్చింటే వాళ్ళని కూడా వదలలేదు, మీరు టేస్ట్ చేసి చూడాల్సిందే అని చెప్పేసి మా బాబాయ్కి కూడా పెట్టేశారనమాట. ఇంకా అంతా కలిపి అందరికి ఒక్కొక్క ముద్ద పెట్టుకుంటూ వస్తున్నారు, పిల్లలకి పెద్దలకి. ఇంకా మా పిన్ని అయితే తిని మామిడికాయ పుల్లగా ఉంది అని చెప్పేసి ఎక్స్ప్రెషన్స్ చూసారా ఎలా పెడుతుందో. ఇంకా ఆ కాయ అలా ఉంది కాబట్టి అలా అనిపించింది మాకైతే. ఇంకా మా హస్బెండ్కి ఇలా పెట్టేశారు. సో అందరికీ ముద్ద పెట్టేసి ఇలాగా తింటూ ఉన్నాము. మా పిల్లలు చేశారు కాబట్టి మాకు సంతోషంగానే ఉంటుంది. ఇంకా వాళ్ళ ఆనందానికైతే హద్దులు లేవనుకోండి. మేము సంతోషంగా ప్రిపేర్ చేసాము, హ్యాపీగా చేసాము, మేము చేసి పెడుతున్నాము మా అమ్మమ్మ వాళ్ళకి అమ్మ వాళ్ళకి అని చెప్పేసి వాళ్ళ ఫేస్లలో హ్యాపీనెస్ అనేది వెలిగిపోతూ ఉంది. ఇంకా వాళ్ళని చూస్తుంటే మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది కదండి. చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు మాకు ఇలా చేసి పెట్టడము. ఇంకా అందరినీ ఎవరిని వదలలేదండి, అందరూ తినాల్సిందే తినాల్సిందే అని అందరినీ పిలిచి మరీ పెడుతున్నారు మా పిల్లలైతే. ఇంకా ఫైనల్గా వాళ్ళు కూడా టేస్ట్ చేసేసారు ఎలా ఉంది అని చెప్పేసి. ఇంకా చూడండి ఒకరి తర్వాత ఒకరు తినిపించుకుంటూ ఉన్నారు. ఇంకా ఇలా చూస్తుంటే ఎవరికి ఆనందం అనిపించదు చెప్పండి. ఇది అండి ఈరోజు మా పిల్లలు చేసిన రెసిపీ, మా ఇంట్లో ఉన్న స్పెషల్ ఐటమ్ మట్టి కుండలో అన్నము అలాగే ఆవకాయ. మంచి కాంబినేషన్ కదండి. మా పిల్లల అటెంప్ట్ అయితే చాలా సక్సెస్ అయిపోయింది. ఇంకా మా పిల్లల ఏజ్కి వాళ్ళు చేసిన అటెంప్ట్కి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా గ్రేట్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఏమంటే కొందరు పిల్లలకి కనీసం అటెంప్ట్ చేసేకి ఉండదు కదా, సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా మా పిల్లలు ఎలా చేశారు, వాళ్ళ ఎఫర్ట్ ఎలా ఉంది అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.